సరేలే. ఓకే, నువ్వు ప్రభు యొక్క సేవలో నమ్మకంగా ఉండగలనని మాట ఇవ్వగలవా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పాపంలో కొరకు చనిపోయి ఉన్నాడని నమ్ముతున్నావా? చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి ఆయన 3వ దినాన సజీవుడిగా లేచి ఉన్నాడని నమ్ముతున్నావా? ఆయన 2వ రాకడ సమయంలో నీకు కూడా స్థానం ఇవ్వడానికి ఆయన నమ్మకమైన దేవుడని నమ్ముతూ ఆయనతో కూడా ఉండగలననే విశ్వాసం నీకుందా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్ని శ్రమలు నీ కొరకు పడి ఉన్నా నీవు ప్రభు యొక్క సన్నిధిని విడిచిపెట్టక ఆయన సేవకే అంకితం చేయగలిగిన బిడ్డగా ఉండనని నమ్మగలదా? దేవుడిచ్చినటువంటి శ్రేష్టతను మరి అన్ని సాక్ష్యాన్ని అలాగే దేవుని యొక్క సేవను కాపాడుకుంటూ నువ్వు దేవునికి ఇష్టకరమైన బిడ్డగా బ్రతకగలనని మాట ఇవ్వగలవా? ఓకే, ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి కార్యాలు మరి విశ్వాసంతో నమ్ముతూ ఆయన రాజ్య వ్యాప్తిలో వారసుడిగా ఉండగలననే విశ్వాసం నీకుందా? ప్రభు యేసుక్రీస్తు వారు మనందరినీ అలాగే నిన్ను కూడా ప్రేమించి శ్రేష్టమైనటువంటి ఈవులతో నిన్ను బలపరచగలనని నమ్మకం నీకుందా? ఓకే, నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ నామమున నీకు బాప్తిస్మం. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. బాప్తిసం తీసుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? ఓకే, ఎవరైనా బలవంతం చేశారా? ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావా? ఆటంకాలు ఏం లేవుగా? ఓకే, మంచిది. ప్రభు యేసుక్రీస్తు వారు నిత్య జీవంలో నీకు కూడా మంచి వారసత్వాన్ని కలగజేసి ఉన్నాడనే విశ్వాసం నమ్మకం నీకుందా? ఈ బాప్తిసం తర్వాత నీ శోధన, బాధ, బలహీనత, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు వచ్చిన ప్రభు యొక్క సన్నిధిని విడిచిపెట్టక ఆయన నామాన్ని గణపరచగలిగిన బిడ్డగా నువ్వు ఉండగలవా? ఆయన ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, బాప్తిసాన్ని కాపాడుకుంటూ ఆయన బిడ్డగా జీవించగలనని మాట ఇవ్వగలవా? నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం చేస్తుంది. చేదైన స్థలముల ద్వారా పోవలసి అంకుల్ ఇగో మా ఇద్దరు నా ఫోటో ఇక్కడ దిగు వాళ్ళతో తీసారా? రా కొంచెం వెనక ఈ నమ్మకూడదు అయ్యో నేను కూడా నీకు లేదంట మరి ప్రభు యొక్క సన్నిధిని శ్రావణ వచ్చినట్టుగా ఆయనకు నమ్మకమైన బిడ్డగా ఉండగలవా? ఈ బాప్తిసం ఎవరో తీసుకున్న బలవంతం చేశారా? ఆయన వచ్చినప్పుడు గొప్ప స్థానం సన్నిధిలో నమ్మకం ఉందా? సన్నిధిలో నువ్వు నమ్మకమైన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రభు బిడ్డగా ఉండగలవా? నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ నామమున ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చు గీతము సంపుగా కలసి పాడేది. సిద్ధంగా ఉన్నారు.
మరి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. ప్రభు యొక్క ప్రేమలో వర్ధిల్లు వారుగా ఉండినట్లుగా ఎవరైనా ఉంటే, బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, బాప్తిసం ద్వారా ప్రభు బిడ్డలుగా మార్చబడటానికి ఎవరైనా ఇష్టంగా ఉంటే త్వరపడి సిద్ధపడి ఈ కార్యక్రమంలోకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడు, దైవజనులను మనకి ఇచ్చాడు కనుక ఈ సమయంలో ఇంకెవరైనా సిద్ధపడిన వారు ఉన్నారా? సిద్ధపడిన వారు ఉంటే త్వరగా రావాలి. ఓకే, దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన తరుణ సమయాన్ని బట్టి మరోసారి జరిగించిన బాప్తిసాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దైవజనులు చిలక గారు ప్రార్థన చేస్తారు. ఇద్దరున్నారు డేవిడ్ గారు త్వరగా. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృపను బట్టి ఒక ఆత్మ ఈ భూలోకంలో మీ అందరి విశ్వాసం కలిగి పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందటం ద్వారా పరలోకములో 10 మంది దూతలు సంతోషిస్తూ ఉంటారని మీ లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రభువా, మీ మహాకృపను బట్టి దైవజనుల ద్వారా ఈరోజు బాప్తిస్మం పొందిన ప్రతి ఆత్మను మీ చేతులకు అప్పగిస్తున్నాం. నరకాన్ని తప్పించుకొని పరలోకాన్ని సంపాదించుకునే ఒక మహాధన్యకరమైన స్థితిని వారు కలిగి ఉండటానికి అవకాశం ఇస్తా వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు, అందరూ అంతటా రక్షణ పొందాలని మీ లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రభా, ఇంకా అనేక మంది మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఈ విధంగా బాప్తిస్మం పొంది పరలోకానికి వారసులుగా మీరు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. బాధ్యతతో మీరు అప్పగించిన అర్హతను బట్టి దైవజనులు బాప్తిస్మం ఇచ్చారు. దైవజనులు మీరు ఇంకా బలపరచండి, నీ పరిచర్యలో వాడుకోండి. ఇంకా అనేక మందిని మీరు కదిలించండి, రక్షణ మార్గంలో నడిపించండి. నరకం తప్పించుకొని పరలోకానికి వారసులుగా ప్రతి వారు ప్రవేశించడానికి కృపానుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ బాప్తిస్మ కార్యక్రమానికి ప్రోత్సాహకరంగా వచ్చిన సంఘబిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నిశ్చితమైతే ప్రభా, మరి యొక్క బాప్తిస్మ కార్యక్రమం సందర్భంలో ఈ స్థలంలోకి వచ్చి ఇంకా అనేక మందికి బాప్తిస్మాలు ఇచ్చి నీ రాజ్యానికి అప్పగించే భాగ్యం దయచేయమని, బాప్తిస్మ ఇచ్చిన దైవజనులను, సంఘాన్ని, సేవకులను దీవించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని, బాప్తిస్మం పొందిన ప్రతి వారు కూడా కడవరకు నీ మహిమ కొరకు జీవించే భాగ్యం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ, నూతనంగా బాప్తిసం తీసుకున్న బిడ్డలకి సదాకాలము తోడే ఉండి ఆయన రెక్కల కింద భద్రపరిచి కాపాడి నడిపించును గాక. ఆమేన్. వీడియో తీసి